రాజకీయ నాయకులు డెఫినేషన్స్ని మార్చేస్తున్నారు. అయితే ఇంతవరకు నేరాలుగా పరిగణించినటువంటి కొన్నిటిని జోదాలుగా భావించినటువంటి ఆటలను క్రీడల్ని ఇప్పుడు అందరూ ఆడుకునే విధంగా రిక్రియేషన్ కింద పిలువబడుతున్నాయి. అందులో కోడి పందాలు ఒకటి. గోదావరి జిల్లాలలో, కృష్ణా గుంటూరు జిల్లాలలో, ఇప్పుడు హైదరాబాద్కు కూడా పాకినటువంటి కోడి పందాలు చట్టబద్ధమైనవే అన్నట్టుగా పెద్ద పెద్ద మైదానాలను, క్రీడా మైదానాలను క్రియేట్ చేసి ఫ్యాక్టరీలను, ఇండస్ట్రీస్ని పెట్టి కత్తులను తయారు చేస్తూ ఈ యొక్క ఆటను చట్టబద్ధం చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇది రిక్రియేషన్ కోసమే చేస్తున్నది అని చెప్పడం జరిగింది. కానీ నాకు తెలిసినంత వరకు, నేను సిటిజన్స్ ఫార్మ్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ బీవీకే బాబ్జీ, నాకు తెలిసినంత వరకు, నాకు మా పెద్దలు చెప్పిన దాని ప్రకారం డబ్బు బెట్టింగ్ వేసి ఆడేటువంటి ఏ క్రీడ అయినా సరే అది జోదం కిందకే వస్తుంది. కాబట్టి కోడి పందాలు అసలు ఇంట్రెస్ట్ ఏంటి? కోడి పందాలలో ఈ ఆటను ఇంత తీవ్రంగా ఆడడానికి ప్రధాన కారణం ఏంటి? బెట్టింగ్లే. ఆ బెట్టింగుల్లో ఎవరు ఒకరు గెలుస్తారు అంటే ఎవరొకరు లాస్ అవుతారు కదా. లాస్ అయినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఎంతో కొంత బాధను అనుభవించాల్సి వస్తుంది. ఈనాడు అది వాళ్ళ స్థాయికి మించి పందాలను పోవడం వల్ల వాళ్ళకున్న ఆస్తులన్నీ పోగొట్టుకోవడం, ఆత్మహత్యలకు దారి తీయడం జరుగుతుంది కదా. మరి ఆన్లైన్ బెట్టింగ్స్లో జరిగేది అదే కదా. ఈనాడు ఆ విషయాన్ని తెలుసుకోకుండా దీన్ని రిక్రియేషన్ అంటే అది చెడు పరిమాణాలకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని యువత గుర్తుపెట్టుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం తన పాలసీని ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.